కడప జిల్లాలో గత 3 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగ్గుమనడంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటున్న డాక్టర్ అర్జున్తో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. వచ్చిన 3 రోజుల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా పూర్తిస్థాయిలో కూడా ఇప్పటికే 44 డిగ్రీలు ఎండ దాటి కూడా వెళ్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ప్రజలు కూడా పూర్తిస్థాయిలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే జిల్లా యంత్రాంగం కూడా దాదాపుగా ఉదయం 10 గంటల నుంచి పూర్తిస్థాయిలో 4 గంటల మధ్యలో కూడా ఎవరు బయటికి రాకూడదని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా మనం చూసుకుంటే కనుక వడగాల్పులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున కూడా అటు ఐఎండీ శాఖ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలు ఈ ఎండలకు సంబంధించినటువంటి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దానిపై మనతో మాట్లాడడానికి డాక్టర్ అర్జున్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఎండలు కూడా భారీగా మండిపోతున్న పరిస్థితి ఉంది. ప్రజలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఎండల నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇప్పుడున్న మూమెంట్లో వడగాల్పులు వస్తున్నాయి. ఈ ప్రికాషన్స్ ప్రజలు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? ప్రస్తుతానికి గవర్నమెంట్ చెప్పినట్లుగానే 10 గంటల నుంచి 4 గంటల వరకు బయట ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న టైంలో బయటికి రాకపోవడం మంచిది. వదులుగున్న వస్తువులు అంటే కాటన్ దుస్తులు వేసుకుంటే మంచిది. నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలా. నీరు కంపల్సరీగా గంటకు ఒకసారి 200 ml అంటే చిన్న గ్లాసుమైన నుంచి పెద్ద గ్లాసుమైన కంపల్సరీగా తీసుకోవాలి. అది ఓఆర్ఎస్ కావచ్చు, లేకుంటే కోకోనట్ వాటర్ కావచ్చు, లేదంటే జావ కావచ్చు, మజ్జిగ కావచ్చు, లేదు మంచినీళ్ళు కావచ్చు, ఏదైనా సరే ఏ రూపంలో అయినా సరే నీటిని కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్నా కూడా బయట ఉన్నా కూడా, ఎక్కువ మంది పెద్ద వయసు ఉన్న వాళ్ళు, మరీ చిన్న వయసు పిల్లలు అంటే సంవత్సరం లోపల పిల్లలు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ ఇబ్బందులు ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎండ తీవ్రత బయట ఎక్కువ ఉన్నా లోపల ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా నీటి శాతంని పెంచుకోవాలా. లోపల నుంచి మనకు ఏదైతే స్వెట్ రిలీజ్ అవుతుందో లేదో చూసుకుంటూ ఉండాలి. స్వెట్ రిలీజ్ అవ్వడం స్టాప్ అయిపోతే మాత్రం ఎండ ఉన్నా వేడి ఉన్నా కూడా అది చాలా తీవ్రంగా ఉంటుంది. దాన్ని మనం హీట్ ఎగ్జాస్ట్ నుంచి హీట్ స్ట్రోక్కి మారాలి. సో ఫస్ట్ మనకి ఏం కంప్లైంట్స్ వస్తాయంటే నీరసంగా ఉంది, కండరాలు పట్టేస్తూ ఉంటాయి, దప్పికి ఎక్కువ వేస్తూ ఉంది, ఒంటికి సరిగా రావడం లేదు, యూరిన్ తగ్గిపోతూ ఉంది. ఇవి ప్రాథమిక లక్షణాలు. ఈ ప్రాథమిక లక్షణాలు ఉన్న వెంటనే కూడా మన గవర్నమెంట్, మన వాళ్ళందరూ కూడా ఓఆర్ఎస్ వాటర్ని ప్రతి చోట అవైలబుల్ చేస్తుంది. స్కూల్స్లో, కాలేజెస్లో, తర్వాత అన్ని షాప్స్లో, అన్ని ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్లో కూడా అవి ప్రొవైడ్ చేయమని చెప్పి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కాబట్టి ఆ ఓఆర్ఎస్ వాటర్ని, కలిపి ఉన్న వాటర్, రెడీగా ఉన్న వాటర్ని కంపల్సరీగా బాటిల్స్లో తీసుకొని అది తాగుతూ ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రధానంగా సార్ ఈ హీట్ వేవ్స్కి ప్రజలు కూడా దాదాపుగా కర్బూజా సైడ్ కావచ్చు, దాదాపుగా నిమ్మరసాలు కావచ్చు, ప్రధానంగా ఈ జ్యూసుల వైపు వెళ్తున్నారు. ఈ మంచిది అంటారా? అంటే ఒక విషయం ఏమంటే, మనం డైరెక్ట్గా కర్బూజా ఫ్రూట్ తినడము, నిమ్మకాయ రసం తాగడము మంచిదే. దాంట్లో మనకు డెఫినెట్గా వాటర్ కంటెంట్ అనేది ఏదైతే ఉంటుందో అది ఇంప్రూవ్ చేస్తుంది. మనం చెప్పిన దాంట్లో కూడా ఏం చెప్తున్నామంటే, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటబుల్స్ కావచ్చు, తీసుకునే వాటిలో నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిని కంపల్సరీగా తీసుకోవాలి. ఈ ఎండ తీవ్రతకు ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. కాబట్టి నీటి ద్వారా ఉండేటివి ఆహారాన్ని మనం తీసుకొని గంజి, జావా ఇట్లాంటివి చేసుకుని తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. వయసు పెద్దబడిన వాళ్ళు, చిన్నవాళ్ళు, మీరు చెప్పినట్టు గర్భవతులు, వీళ్ళు స్పెషల్ పాపులేషన్ కిందకి వస్తారు. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీళ్ళు వెంటనే వాళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏదైతే మందులు వాడుకుంటున్నారో దాంట్లో చేసుకోవాల్సిన మార్పులు కొన్ని ఉంటాయి. ఆ మార్పులు చేసుకోవాలా, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి, ఆ మార్పులు తీసుకోవాలి. ఈ స్పెషల్ పాపులేషన్ కంపల్సరీగా వాళ్ళు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. సార్ ఫైనల్గా ఈ హీట్ వేవ్స్ కూడా దాదాపు ఇప్పటికీ మనం చూసుకోవచ్చు, కొన్ని ఏరియాల్లో 70 degrees పైన ఉంది, దాదాపు 50 degrees కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అలా వస్తే కనుక పూర్తిస్థాయిలో మనుషులు ఆ వేవ్ తట్టుకునే పరిస్థితి ఉంటుంది సార్. అందుకోసమే మనము నీడకు ఉండాలి, వదులు వస్తువులు వేసుకోవాలి, నీటి శాతాన్ని పెంచుకోవాలి, తీసుకునే జాగ్రత్తలు పాటించాలి. ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎండ తీవ్రత వల్ల ఇండ్లు కూడా అంతా వేడి అయిపోయి లోపల కూడా అంతా గాలి అంతా కూడా, వాయువు అంతా కూడా వేడి ద్వారా మనకు లక్షణాలని కల్పిస్తుంది. కాబట్టి మనం బయటికి వెళ్ళడం లేదని చెప్పి అజాగ్రత్త పాటించకుండా, బయటికి వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కూడా స్పెషల్ పాపులేషన్ అనుకున్న వయసు పైబడిన వాళ్ళు, చిన్నపిల్లలు, తర్వాత గర్భవతులు, ఈ గుండె, కిడ్నీ,
పేషెంట్స్ అందరూ కూడా కంపల్సరీగా జాగ్రత్తలు పాటించాలి. ఓకే సార్, ఇది మొత్తంగా చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే హీట్ వేవ్స్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా పూర్తిస్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి డాక్టర్ ఆవరార్జున్ చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు, అలాగే హార్ట్ పేషెంట్స్, మరి చిన్నపిల్లలు కూడా పూర్తిస్థాయిలో కూడా ఈ ఉదయం దాదాపుగా 10 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు ఎవరు బయటికి రాకూడదని చెప్తున్నారు. పూర్తిస్థాయిలో కూడా అందరూ కూడా ఏదైతే ముఖ్యంగా నిమ్మరసాలు కావచ్చు, అలాగే కర్బూజాలు కావచ్చు, అవి కూడా పూర్తిస్థాయిలో ఎంతవరకు తీసుకోవాలో అంత మోతాదులో తీసుకోవాలని చెప్పి ఉన్న పరిస్థితి చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో కూడా ఏదైతే 40 డిగ్రీలు దాటి 50 డిగ్రీల పైన కూడా ఎండ నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మరొక ఏఎండీ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.